అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆక్వా రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున జనం ఆహా ఓహో అని చెప్పేసి సాక్షులు అయితే ఇక చెప్పాల్సిన పనిలే. పొద్దుటి నుంచి గాలి తీసుకోకుండా మీడియా ముందుకు వచ్చేసి ఒకటే మాట, ఇసుకేస్తే రాలని జనం, జగన్ కోసం ఎగబడిన జనం, జగన్ కోసం అసలు తండోపతండాలుగా ఊళ్ళని బయలుదేరిన జనం. ఇది సాక్షులు వేసే ఎలివేషన్. ఏమాత్రం తగ్గని జగన్ క్రేజ్, భీమవరంలో జగన్ ప్రభంజనం, ఇవన్నీ మామూలుగా వైసీపీకి ఫేవరెట్గా ఉండేటువంటి ఛానల్స్లో వేసేటువంటి ఒక భారీ ఎలివేషన్స్. అయితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అనేది నిన్న ఇంతకుముందు గతంలో వైసీపీకి సేవలు అందించినటువంటి పాషా గారు చెప్పారు. సో ఏం చెప్పారు, అయ్యా ఆయన పలానా చోటకి వస్తున్నాడంటే ఒక 20 మంది నాయకులకి మీరు తలా ఇంతమంది జనాన్ని తీసుకురావాలి, మీ టార్గెట్ ఇది, మీకు ఇదిగో ఇంత డబ్బులు ఇస్తున్నాం, ఈ డబ్బులతో ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది అని చెప్పేసి ఒక టార్గెట్ ఇస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభలు ఏర్పాటు చేసినా డబ్బు, మందు, బిర్యానీ లేకపోతే ఇలాగా పెట్టి ఆటోలను పెట్టి పెద్ద ఎత్తున జనాన్ని తరలించడం అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే ఇది మామూలుగా సహజంగా ఇక్కడ వైసీపీలో ఇంకా భారీ స్థాయిలో ఉండదు. ఎందుకంటే జనం చూసినామంటే ఓ ఇంతమంది జనం వచ్చారు ఆ జగన్ కోసం, అసలు జగన్కి ఎక్కడ క్రేజ్ తగ్గలేదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ కలిగించడం వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు బయలుదేరతాడో ఇక వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ ఇక మొదలు పెట్టేస్తాయి. జగన్మోహన్ రెడ్డి కింద జాకీలు పెట్టి పైకి లేపే కార్యక్రమాన్ని మొదలు పెడతాయి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత లేటెస్ట్గా మామూలుగా ఇంత ముందైతే ఎప్పటికప్పుడు వీడియోలు బయటకు వచ్చినాయి. తాజాగా లేటెస్ట్ ఒక వీడియో బయటపడింది. ఇది బట్టి చూస్తేనే మనకు అర్థమైంది, ఈ థమ్సప్ గాళ్ళు, ఈ నిషానీ గాళ్ళు తప్పు చేసి దొరికిపోవటం వీళ్ళకి బాగా అలవాటు. సో ఇప్పుడు ఆటోలలో మహిళలను తరలిస్తా వాళ్ళకి బిర్యానీ డబ్బులు ఇస్తూ ఉన్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ఒకసారి చూడండి. చూసారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున జనాన్ని తరలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నటువంటి ఒక అతిపెద్ద కిక్ అనమాట. ఎందుకనంటే వైసీపీకి మామూలుగా జనం రారు. ఎందుకు రారంటే జగన్మోహన్ రెడ్డి మీద జనాలకు విరక్తి పుట్టేసింది, ఆయన చేసినటువంటి పనుల మీద విరక్తి పుట్టేసింది. కానీ ఎలా పొలిటికల్గా సర్వే అవ్వాలి, ఎలా అంటే ఇదిగో ఇలా అనమాట. మహిళలకైతే 500 రూపాయలు బిర్యానీ, ఆటో తరలించడానికి ఆటో, మగవాళ్ళకైతే మందు, బిర్యానీ, అలాగే తరలించడానికి ఆ పెట్రోల్ బండి ఉంటే పెట్రోల్ కొనిపించడం. ఈ కార్యక్రమాల ద్వారా ఒక్కొక్క నాయకుడు తనకున్నటువంటి టార్గెట్ని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఎక్కడో ఒకసాట కానీ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తే నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది, అంత ఎక్స్పెన్సెస్ పెట్టలేము అనుకుంటారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే బాగా ప్లాన్ చేసుకొని నెలకి 40-45 రోజులకి ఒక్కసారి ఇట్లాంటి ప్లాన్లు, అంటే ఆయన బొక్కల నుంచి ఎలుక కానీ బయటకు వచ్చినట్టు, కలుగుల నుంచి ఎలుక బయటకు వచ్చినట్టు బయటకు వస్తూ ఉంటారనమాట. ఈ వచ్చిన ముందు మేము పలానా రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అక్కడ జనాన్ని ఎవరు బాగా గ్యాదర్ చేస్తారు, వీళ్ళందరికీ ఫోన్లు వెళ్తాయి, మీరు ఈ రకంగా జనాన్ని గ్యాదర్ చేయండి, మీకు డబ్బులు పంపిస్తున్నాం, మీరు కొంత డబ్బులు పెట్టుకోండి, జనాన్ని పెద్ద ఎత్తున క్రౌడ్ క్రియేట్ చేయాలి, వచ్చిన వాళ్ళు హంగామా చేయాలి, అక్కడికి వచ్చినోడు ఒక్కొక్కడు ఒక్కొక్క విన్యాసం చేయాలి. ఎందుకంటే పిచ్చి మందు పోస్తారు కాబట్టి ఒకడేమో కాళ్ళు పట్టుకుంటాడు, దండం పెడతాడు. ఇప్పుడు చూడండి, నేను స్టేజ్ మీద కూడా మీరు చూస్తే క్లియర్గా అర్థమైంది, ఒక్కడన్నా డీసెంట్ ఉన్నాడా?
ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక సభ పెడుతున్నాడంటే ఎంత గౌరవంగా, ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడు అంతా హోందాగా ఉండాలి. ఎవడికి వాడే పైన పట్టడం, ఆయన చేకాండించుకోవటం, శైలు లాక్కోవటం, కింద పడేయటం, ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా కింద పడేసే పరిస్థితి. అంటే వాళ్ళు రియల్ ఫ్యాన్స్ కాదు, డబ్బులు ఇస్తే అప్పటికప్పటికి షో చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఈ ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ ఈ సినారియాని కొనసాగిస్తున్నాడంటే 2024లో జగన్మోహన్ రెడ్డి ఓటమి అసలు వైసీపీ పార్టీకి లైఫ్ అండ్ డెత్ అనమాట. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా, ఓడిపోతాంలే, ఏదో ప్రతిపక్ష హోదా ఒక 40-30 సీట్ల కన్నా వస్తాయి అనుకున్న వాళ్ళు 11 సీట్లకు పడిపోవటం, 151 సీట్ల నుంచి 11 పడిపోవటం అనేది వైసీపీకి అతి పెద్ద డిజార్ట్, అట్రప్లాప్ అని చెప్పాలి. దీనిలో నుంచి బయటికి రావాలి. మళ్ళీ పార్టీ పొలిటికల్గా సర్వే అయింది, ప్రజల్లో జగన్కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అనేటువంటి ఊహా భ్రమలు కల్పించాలంటే ఇదిగో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి పెద్ద ఎత్తున జనాన్ని సేకరించడం, జనాలతోటి జేజేలు కొట్టించడం. అది సావు లేదు, పెళ్లి లేదు, ఏం లేదు. ఏ కార్యక్రమానికైనా ఒకటే నినాదం, సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, ఇదే నినాదం. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా వేస్తున్నటువంటి స్టంట్లు ఇవన్నీ. సో ఇప్పుడు మీరు ఆ వీడియో క్లియర్గా చూశారు. అంటే వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద జబ్బు ఏంటంటే తప్పు చేసి ఎమ్మటి దొరికిపోతారబ్బా. ఇది వైసీపీకి ఉన్నటువంటి అతి పెద్ద మైనస్. ఒక రకంగా అది ఒక అసెట్, ఆస్తి. అందుకని చెప్పి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఏదైనా వీడియో బయటకు వదిలేరనుకో, నిన్న పెట్టినటువంటి సభ మనకి క్లిక్ అయిందా లేదా, అది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిందా లేదా, అంతవరకే. ఇంకా తర్వాత ఈ మైనస్లన్నీ వెళ్తాయా లేవా, ఎందుకంటే వాళ్ళు డబ్బు పెట్టాం, పర్ఫార్మెన్స్ చేశారు, మనకు కావాల్సినటువంటి స్థాయిలో, ఆశించిన స్థాయిలో మనం జనాన్ని సేకరించాం, అయిపోయింది, ఫినిష్. ఇంకంతే. ఇంకా తర్వాత దాని ద్వారా నెగిటివా, ప్లస్సా, మైనస్సా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేట్ చేసుకుంటారు, వైసీపీ పార్టీ నాయకులు చేసుకుంటారు. వీళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, అట్లాగే మందు పోపించి, డబ్బులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, పెట్రోల్ ఫ్రీగా ఇచ్చి, ఈ రకంగా సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త పొలిటికల్స్కి జనాన్ని సమీకరించడం అనొచ్చు. గతంలో అయితే పాపం ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి విఎఫ్ఎక్స్ కెమెరాలు వాడేవాడు, గ్రీన్ మ్యాట్లు వేసేవాడు. ఇప్పుడు వేస్తే కనపడిపోతారుగా, పోలీసులు ఫోటోలు తీసి పంపిస్తారుగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సభ అట్రప్లాప్ అయిందనేటువంటి సమాచారం జనాల్లోకి వెళ్ళిదిగా. అందుకని పాపం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఆ సాంకేతికతను వాడుకుంటూ దొరికిపోతారని ఇప్పుడు ఈ రకంగా బహిరంగంగా ఫిజికల్గా జనాన్ని తరలించేసి, ఓహో నాకు ఇంతమంది జనం ఉన్నారు, నాకు ఇంత పొలిటికల్ లైఫ్ ఉంది, నా పార్టీకి ఇంత పొలిటికల్ సినారియో ఉంది, నా బొమ్మ ఇంకా హిట్ అయింది, అట్రప్లాప్ అవ్వలేదు అని చెప్పుకోవడం ద్వారా వైసీపీకి పార్టీకి మళ్ళీ లైఫ్ టైంని ఎక్స్టెన్షన్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఒకటే సిస్టమ్, ఒకటే సినారియో, డబ్బులు ఇవ్వటం, జనాన్ని తరలించడం, అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు అందులో పెట్టడం, వాళ్ళ ద్వారా స్టంట్లు చేయించడం, అవి పొలిటికల్ మైలేజ్గా తీసుకెళ్ళటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటం. గ్రౌండ్ రియాలిటీ మాత్రం జగన్మోహన్ రెడ్డి బొమ్మ అట్రప్లాప్ అయింది. ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డిని దేకే పరిస్థితులు లేరు అనేది 100% నిజం. అయితే నిన్న ఆక్వాలో వినిపించింది ఏంటంటే, మహిళలకు ఇచ్చిన ఆఫర్, రండి అమ్మా రండి, రండి బాబు రండి, బిర్యానీ ఫ్రీ, 500 రూపాయల డబ్బులు ఫ్రీ, ఆటో ఫ్రీ, 1 గంట ఉండండి, 500 రూపాయలు పొందండి. ఇది నిన్న ఏదైతే ఆక్వా రైతుల ప్రోగ్రాంకి జనాన్ని తరలించడంలో ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి ఆఫర్. ఇక మగవాళ్ళకి బిర్యానీ, మందు, 500 రూపాయల డబ్బులు ఫ్రీ, బండి ఉంటే పెట్రోల్ ఫ్రీ, పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఇంకొక 200 ఎక్స్ట్రా. ఇది వైసీపీ వాళ్ళు అక్కడ ఆక్వా రైతులకు సభకి అక్కడ జనాన్ని తరలించడానికి ఇచ్చినటువంటి ఆఫర్లు అని చెప్పి మొత్తం భీమవరం చుట్టుపక్కల ప్రజలంతా కూడా టామ్ అని మోగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకో. ఇట్ట జనాన్ని సేకరిస్తే వీళ్ళందరూ రేపు ఓట్లు వేస్తారనేది అబద్ధం కల్లా.